హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండవ టీ20 మ్యాచ్ పిచ్ అండ్ రివ్యూ ఎనాలిసిస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ రాయ్పూర్లోని షాహిషార్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతున్నది. ముఖ్యంగా 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి టీ20లో న్యూజిలాండ్పై భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా ఈ మ్యాచ్లో అసలు షో దోచుకున్న ఆటగాడు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 88 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు నిద్ర లేకుండా చేశాడు. ఈ ఇన్నింగ్స్తో ఆయనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రాగా చివరిలో రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా మరోసారి తమ ఫినిషింగ్ పవర్ని చూపించారు. ఇంకా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తను కూడా టచ్లో వచ్చినట్లుగానే కనిపించింది. ఇంకా బౌలింగ్ విభాగానికి వస్తే ప్రపంచ నంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో ఓపెనర్లకు బౌలింగ్ అద్భుతంగా వేశాడనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్మన్ వంటి కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్ పూర్తి కంట్రోల్లో పెట్టాడు. రాయ్పూర్ పిచ్పై వరుణ్ చక్రవర్తి మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇంకా రాయ్పూర్ పిచ్ అండ్ గ్రౌండ్ రిపోర్ట్కి వస్తే ఈ గ్రౌండ్లో ఇప్పటికే ఒకే ఒక టీ20 మ్యాచ్ జరిగింది. అది 2 సంవత్సరాల క్రితం. అది భారత్ ఆస్ట్రేలియాతో ఇక్కడే ఆడి 174 పరుగుల డిఫెండింగ్ చేసి సులభంగా గెలిచింది. ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్స్ రింకు సింగ్ 46 పరుగులు చేయగా టాప్ వికెటింగ్ బౌలర్ అక్షర్ పటేల్ 3 వికెట్స్ సాధించాడు. పిచ్ విషయానికి వస్తే పేసర్లకు అండ్ స్పిన్నర్లకు సమానం సహకారం ఉండగా ఈ పిచ్పై 200 చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. వర్షం అడ్డంకి వచ్చే సూచనే లేదు. ప్రిడిక్టెడ్ 11కి వస్తే ఇండియా సేమ్ ప్లేయింగ్ 11తో రానున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మొదటి టీ20 మ్యాచ్లో ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్కి మరో అవకాశం దక్కనుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. మళ్ళీ న్యూజిలాండ్ ప్లేయింగ్ 11కి వస్తే టిమ్ రాబిన్సన్, డెవెన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాపన్, డారియల్ మిచెల్ శాంట్నర్, క్లార్క్, కైల్ జెమిన్సన్, ఇషోది, జాకబ్ డఫీ లాంటి వంటితో వీళ్ళు సమతులకంగానే కనిపిస్తున్నారు. కాకపోతే ఫామ్ అండ్ హోమ్ అడ్వాంటేజ్ ప్లస్ బలమైన బౌలింగ్ను బట్టి ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియానే ఫేవరెట్స్గా బరిలోకి దిగనుంది. కానీ న్యూజిలాండ్ని ఎప్పుడూ లైట్గా తీసుకోలేం. ఎందుకంటే ఏ రోజునైనా తమ ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించగల సత్తా వాళ్ళ సొంతం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.